పట్ల బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించబోతున్నారు సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ సర్కార్ హైకోర్టులో కేసు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మరి కాసేపట్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ స్టార్ట్ కాబోతోంది. విచారణ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? ఏ విధమైన వాదనలు వినిపించబోతోంది తెలంగాణ సర్కార్? అప్డేట్స్ ఏంటి? హైకోర్టులో మరి కాసేపట్లో విచారణ స్టార్ట్ కాబోతోంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల జీవోపై విచారణ మొదలు కాబోతుంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపించబోతున్నారు సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. ఇక బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు పడుతూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి అనేక దిశానిర్దేశాలు చేశారు. అనేక మందితో మాట్లాడి న్యాయ నిపుణులతో చర్చించారు రేవంత్ రెడ్డి. ఈసారి హైకోర్టులో కేసు గెలిచేందుకు సర్వశక్తులు ఒడుతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే మరి కాసేపట్లో ఈ అంశంపై ఒక క్లారిటీ రాబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతా సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లో బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో విచారణ మొదలు కాబోతోంది. హైకోర్టులో ఈసారి ఎలాగైనా గెలిచేందుకు తెలంగాణ సర్కార్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో విచారణ స్టార్ట్ కాబోతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇవాళ ఒక క్లారిటీ వస్తుంది అన్న అభిప్రాయం అయితే కనిపిస్తోంది. అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించబోతున్నారు సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మరి కాసేపట్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ మొదలు కాబోతోంది. ప్రభుత్వం తరపున ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఝాన్సీ, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9ను విడుదల చేసింది. ఈ జీవో 9 పైన ఈరోజు ఇప్పటికే 2 పిటిషన్లు దాఖలయ్యాయి. జీవో 9ను వ్యతిరేకిస్తూ బీసీలకు రిజర్వేషన్లు 42% ఇవ్వకూడదు అంటూ కూడా ఆ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే మొత్తానికి రిజర్వేషన్లు 50% మించకూడదంటూ ఒకవైపు ఆ పిటిషన్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ఇప్పటికే ఒకవైపు దీనిపై కులగణన చేసి 56.33% బీసీలు ఉన్నారు. కాబట్టి 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కమిషన్ ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన అసెంబ్లీలో చట్టం చేయడం, ఆ తర్వాత వాటిని రాష్ట్రపతికి పంపడం, ఆ తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఈ తరుణంలోనే ఇక ఖచ్చితంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించబోతున్న సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకొచ్చింది. ఈ జీవో 9 పైన ఇటు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీన్ని వ్యతిరేకిస్తూ సవాల్ చేశారు. మరో ఇద్దరు కూడా సవాల్ చేశారు. అయితే ఇదే క్రమంలో ఈరోజు ఇప్పుడు మరి కాసేపట్లో దీనిపైన రాష్ట్ర హైకోర్టు విచారించబోతోంది. పూర్తి స్థాయిలో ఈ విచారణ జరగబోతోంది. ఇప్పటికే దీనిపైన అనేక అంశాలపైన ఒకవైపు విచారణలో ఇదివరకే అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చారు ప్రభుత్వం తరఫున. అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ విచారణ చేపట్టబోతోంది. 4 పిటిషన్లు, అదేవిధంగా మరో 2 పిటిషన్లు, అంటే బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా 2 పిటిషన్లు కూడా ఇలా దాఖలయ్యాయి. వీటన్నిటి మీద మొత్తం 6 పిటిషన్ల మీద ఈ రోజు హైకోర్టు విచారించబోతుంది. చారి, విచారణ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి చారి? అంటే ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోతే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి?
అయితే ఈ బీసీల రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఈ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే ఒకవైపు బీసీల రిజర్వేషన్లు మొత్తానికి రిజర్వేషన్లు అంటే 50% మించకూడదంటూ ఒకవైపు ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రాల వారీగా ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంది. తమిళనాడు లాంటి రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకున్నారు. ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్లను పెంచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వం వాదిస్తోంది. ఇందులో భాగంగా బీసీలకు న్యాయం జరగాలంటే బీసీల సంక్షేమం సాధికారత జరగాలంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు వాళ్ళకు ఉండాలి అంటూ కూడా ఒకవైపు ఇటు హైకోర్టులో ఇప్పుడు హైకోర్టు లాయర్గా అభిషేక్ సింగ్ కూడా దీన్ని వాదించబోతున్నారు. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా ఈ కేసును వాదిస్తున్నారు. అయితే మొత్తానికి ఇటు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రిజర్వేషన్ల విషయంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అనే విషయాలను కూడా ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ రిజర్వేషన్లను ఈరోజు కోర్టు ఏం చెప్పబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రిజర్వేషన్లు 42% అమలు చేయొచ్చు అంటే ఇప్పుడు పంచాయతీ జరిగే ఎన్నికలు అంటే ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఈ రిజర్వేషన్లు అమలు అవుతాయి. ఒకవేళ ఈ రిజర్వేషన్ల పైన ఇటు హైకోర్టు ఖచ్చితంగా రిజర్వేషన్లు గత రిజర్వేషన్లే పాటించాలి 50% మించకూడదంటూ ఒకవేళ తీర్పిస్తే మాత్రం రిజర్వేషన్ల పైన మాత్రం గతంలో అంటే 2011లో ఉన్న రిజర్వేషన్లు అంటే బీసీలకు 23%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఇక ముందుకు పోతారు. అయితే వీటిని మాత్రం ఇటు పార్టీల పరంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అటు పార్టీ పరంగా సిద్ధమవుతారు. అయితే హైకోర్టు ఏ విషయం చెప్పబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇటు అభిషేక్ సింగ్ మన్వి ఏ విధంగా దీన్ని చెప్పబోతున్నారు అటు హైకోర్టుకి ఏ విధంగా దీన్ని వివరిస్తారనేది ఆసక్తికరంగా ఉంది. అంటే చారి ఇటు 42% రిజర్వేషన్స్ సాధించే తీరుతామని ప్రభుత్వం చెప్తోంది. సాధ్యం కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి, విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇవాళ ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా ఈ అంశంపై? ఇవాళ ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ రేపటి నుండి నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కూడా నోటిఫికేషన్ రాబోతుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్న తరుణంలో ఖచ్చితంగా కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుందని మాత్రం బీసీలు ఆశాభావంతో ఉన్నారు. అటు ఆర్ కృష్ణయ్య ఇంప్లీడ్ పిటిషన్ వేశారు, చిరంజీవులు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేసి బీసీలకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో కోర్టుకు అన్ని విషయాలను కూడా వివరిస్తారు. అయినప్పటికీ అంటే జాతీయ స్థాయిలో 50% రిజర్వేషన్లు మించకూడదన్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తికరంగా మారింది. దీనిపైన సుప్రీంకోర్టుకు కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయొద్దు అంటూ ఈ జీవోను కొట్టివేయాలంటూ కూడా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ డిస్మిస్ చేసి హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయమే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ అదేవిధంగా చారి ఒకవేళ తీర్పు అనుకూలంగా ప్రభుత్వానికి రాకుంటే కనుక ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గత కొంతకాలంగా ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకి ఇబ్బంది జరగవు అని కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎలా చూడాలి? అయితే ప్రభుత్వం మాత్రము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీతో పాటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చాలా క్లారిటీతో ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వం తమ నివేదిక ఇవ్వడంతో ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి ఇక ఎన్నికల నిర్వహణ ఖచ్చితంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఒకవేళ ఈ ఎన్నికలను నిలుపుదల చేయాలని హైకోర్టు మాత్రం సూచిస్తే మాత్రమే ఎన్నికల నిలిచిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే ఎన్నికలు యథాతథంగా కొనసాగుతాయి. ఈ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ చేస్తుంది, హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆ తీర్పును అనుసారంగా ఒకవేళ హైకోర్టు ఓన్లీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో తీర్పు ఇస్తే మాత్రం ఇక రిజర్వేషన్ల విషయంలో గతంలో ఉన్న రిజర్వేషన్లను కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒకవేళ హైకోర్టు రిజర్వేషన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు ఆమోదం తెలిపితే మాత్రం ఖచ్చితంగా కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. లేదంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకవేళ ఎన్నికల విషయంలో ఎన్నికలు నిలుపుదల చేయాలి, ఈ రిజర్వేషన్ల విషయం తెలియదాకా అంటూ కోర్టు మళ్ళీ ఏదైనా వాయిదా వేస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చారి అటు తీర్పు అనుకూలంగా వస్తే ఈ 42% రిజర్వేషన్స్ సాధించడం వల్ల ఎంతవరకు లబ్ధి చేకూరబోతుంది ప్రజలకు?
42% రిజర్వేషన్లు కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా బీసీలకు ఇది ఒక మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే బీసీలకు సంబంధించిన విషయంలో అటు హైకోర్టులో ఏ విధంగా ముందుకు పోవాలి, న్యాయపరంగా ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నిన్న బీసీ మంత్రులు, బీసీ నాయకులు సమావేశమయ్యారు. అదేవిధంగా ఒకవైపు ముఖ్యమంత్రి కూడా దీనిపైన నిన్న కసరత్తు చేసి అటు ఏదైతే ఇటు అభిషేక్ సింగ్ ఉన్నారో లాయర్, ఆయనకు కూడా దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదనలు వినిపించాలి, ఈ విషయంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది రిజర్వేషన్లు అనే విషయాలపైన కూడా సూచించారు. ఈ నేపథ్యంలో ఒక పేరు ఉన్న అడ్వకేట్గా ఉన్న అభిషేక్ సింగ్ దీన్ని కేసులో విజయం సాధిస్తారని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ అలా కాకపోతే మాత్రం ఏం చేయాలనే దానిపైన మళ్ళీ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చారి.